నేటి పునీతులు పునీత నికోలస్ గారు. నేను వారి నడుమ చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నెంచి పూజించును. శుక్రవారం, డిసెంబర్ 6, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 29వ అధ్యాయం 17 నుండి 24 వచనాలు. సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువగా విందురు. కారు చీకటిలో నున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరల ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులను దేవుని గేలిచేయువారును చత్తురు. దుష్టకార్యములకు పాల్పడు వారందరును నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారును, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారును, కల్లలాడి సజ్జనులకు న్యాయము జరుగనీయని వారును అడపొడగానరాకుండా బోవుదురు. కావున యాకోబు దేవుడును, అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు: ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నెంచి పూజించును. వారు నన్ను కొలుతురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహాత్మ్యమును గాంచెదరు. మందమతులు వివేకము బడయుదురు, సనుగుకును వారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ప్రభువు వాక్కు.